హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సూపర్ హ్యాపీగా నేను మమ్మీ కుకింగ్ చేసేస్తున్నాం అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత టైము. బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఉప్మా పెసరట్టు చేశాను బ్రేక్ఫాస్ట్కి. అది షూట్ చేయలేదు. అంటే యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్ తినే టైము అండ్ మమ్మీ వాళ్ళు తినే టైం చాలా డిఫరెంట్ అనమాట. మేము 10-10:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తింటే మమ్మీ వాళ్ళు వచ్చేసి 7:30 8కి అలా తినేస్తారు. సో నేను లేచి గబగబా టీ పెట్టి, వాళ్ళిద్దరూ టీ తాగుతారు కదా, డాడీ మార్నింగ్ టీ తాగుతారు బ్రష్ చేసిన వెంటనే. సో గబగబా టీ పెట్టుకొని గబగబా బ్రేక్ఫాస్ట్ అది చేసుకునేసరికి నాకు ఇంకా వీడియో తీసేదానికి టైం సరిపోలేదన్నమాట. సో నేను మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ షూట్ చేయట్లేదు ఈ మధ్య. సో ఆ రెండు అయిపోయిన తర్వాత సాఫీగా ఉంటుంది కాబట్టి ఇంకా కుకింగ్కి లంచ్ టైంకి టైం ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మమ్మీ కలిసి కుకింగ్ చేస్తున్నాము. ఈరోజు నేను సండే వ్లాగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. నిన్న నేను చాలా చాలా బిజీ అయిపోయి పెట్టలేదు. సో సారీ, ఈ మధ్య నేను అసలు వీడియో సరిగ్గా పెట్టట్లేదు కదా, ఏమనుకోకండి. ఎందుకు వీడియో సరిగా పెట్టట్లేదు అండ్ ఎందుకు ఇంత బిజీ అయిపోయానంటే, మిట్టుకి కొంచెం ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. మిట్టు గురించే మమ్మీ డాడీ సడన్గా హైదరాబాద్ వచ్చారనమాట మాతో పాటు. యాక్చువల్గా వాళ్ళిద్దరూ వచ్చేదానికి ప్లాన్ లేదు అసలు. ఇప్పుడు వాడికి సడన్గా ఒంట్లో బాగాలేకపోయేసరికి మమ్మీని డాడీ వచ్చారనమాట. సో ఏం ఒంట్లో బాగాలేదు ఏంటనేది నేను తర్వాత అప్డేట్ చేస్తే లేదంటే లేదు. ఎందుకంటే వాడిని ఎందుకు పెట్టడం, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళ గురించి నాకు కొంచెం వాడిది ఎందుకు అని చెప్పి పెట్టట్లేదు అంతే. సో ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ దాంట్లో గానుగు నూనె వేస్తున్నాను. మమ్మీ వచ్చేసి 5 లీటర్స్ నువ్వుల నూనె, 5 లీటర్స్ కొబ్బరి నూనె తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. సో నువ్వుల నూనె, గానుగు నూనె అంటే అందరికీ తెలీదు. గానుగు నూనె అంటే నువ్వుల నూనె అంటారు. మొత్తం నేను నాకు తెలియలేదనమాట, అది నిండుగా వేసేసాను. ఆ తర్వాత వెంటనే మమ్మీ అది ప్యాన్లోకి తీసేసింది. గానుగు నూనె ఎక్కువ వాడమంటుంది మమ్మీ. రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు, గానుగు నూనె ఎక్కువ వాడమంటుంది. ఎందుకంటే అది ఫ్యాట్ తగ్గిస్తుంది, కొవ్వు కరిగిస్తుంది అని చెప్పి అంటుంటుంది అనమాట. తనే నువ్వులు కొని ఇంట్లో కడిగి ఆడించి నాకు అక్కకి ఆడిచ్చి ఇస్తుంది అనమాట ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఎలాగో నువ్వుల నూనె కూడా అంతే అని చాలామంది అంటూ ఉంటారు. నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తారు కూడా. మమ్మీ ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో యూజ్ చేయమంటుంది. నార్మల్ వెజ్ కర్రీస్లో చేసిన చేయకపోయినా నాన్ వెజ్లో చేయమని చెప్తుంటుంది. ఇంతకుముందు ఆయిల్ కూడా ఉంది, బట్ ఇప్పుడు మళ్ళీ నువ్వులు తీసుకొని ఆయిల్ అయిపోతుంది అని చెప్పగానే మళ్ళీ నువ్వులు కడిగి ఆయిల్ చేసి తీసుకొచ్చింది అనమాట. అదే నేను ఫిల్ చేస్తున్నాను ఆయిల్ కంటైనర్లోని. హోమ్ సెంటర్లో తీసుకుందనమాట ఆయిల్ కంటైనర్. ఈరోజు సండే వ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను కదా. సండే మేము వచ్చేసి బిర్యానీ ఏం చేయలేదు. ఇక్కడ నేను చిన్న చేయి తగిలేసరికి ట్రైపాడ్ పడిపోతుంది అనమాట. సో దానికి కొంచెం కామెడీగా నవ్వుకుంటున్నాము. నేను మమ్మీ ఏదైనా అంటే వంట చేసేటప్పుడు కానీ, కుకింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ చాలా కామెడీగా ఉంటాం అనమాట. అంటే నేనే ఏదో ఒక పిచ్చి జోకులు వేస్తుంటాను, మమ్మీ నవ్వుతుంటుంది. సో అలా కొంచెం ఫన్నీగా క్రియేట్ చేద్దామని అలా చేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి మమ్మీ పీతల కూర అండ్ రొయ్యల కూర చేస్తుంది. అంటే ప్రాన్స్ కర్రీ అండ్ క్రాబ్స్ కర్రీ అనమాట. నార్మల్ రసం అండ్ రైస్. ఈరోజు బిర్యానీ ఏం చేయలేదు. నిన్న యాక్చువల్గా నేను కొబ్బరి పులావ్ చేశాను. కొబ్బరి పులావ్ వెజ్ సాటర్డే కదా, కొబ్బరి పులావ్ అండ్ పొటాటో కూర్మా చేశాను. అది కూడా నేను సరిగ్గా షూట్ చేయలేదు కూడా, ఎందుకంటే ఇంక మిట్టు దగ్గర కూర్చుంటున్నాను, లేదంటే మమ్మీ వాళ్ళకి ఏదో ఒకటి ఇలాగా ఉంటుంది కదా, అటు క్లీనింగ్ ఇవి అవి ఉంటుంటాయి కదా, అలాగా. ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ నేను అలా చెప్పినట్టు చేయి మమ్మీ, నేను నేర్పించాను కదా రోజు అలా చెప్పినట్టు చేయమని అని జోయల్గా అంటుంటే మమ్మీ అక్కడ నవ్వుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, నేను మొన్న ఇన్స్టాగ్రామ్లోని మమ్మీతో కలిసి Q&A చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను. సో దానికి చాలామంది క్వశ్చన్స్ పెట్టారనమాట. అంటే నేను మమ్మీ కలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పెట్టండి, సో దట్ మమ్మీ చేత ఆన్సర్స్ నేను చేయిస్తాను ఒక వీడియోలో అని చెప్పాను అనమాట. దానికి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అని చాలామంది అడిగారు.
కొంతమంది అయితే మీ ఇద్దరి పిల్లల్లో మీకు ఎవరంటే ఇష్టమని అడిగారు. కొంతమంది అయితే చాందిని చేసే ఎన్నోయింగ్ పనులేంటి చిన్నప్పుడు అని చాలామంది అడిగారు. సో మీకు ఏమైనా అంటే మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి అందరికీ ఉండదు కదా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అదిను వాళ్ళు ఈ వీడియో కింద అడగచ్చు క్వశ్చన్స్. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ లాగా చేస్తానన్నమాట. బాగుంటుంది కదా, కొంచెం ఫన్నీగా. ఎప్పుడు వ్లాగ్లు, కుకింగ్, షాపింగ్, లేదంటే ఈ కొలాబరేషన్స్, ఈ ప్రోడక్ట్ రివ్యూస్ ఇవే కాకుండా ఇలాంటివి కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ నాకు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ మమ్మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవడానికి ఉంటుంది. నార్మల్గా అయితే మమ్మీ ఎందుకు అవన్నీ ఇప్పుడు అది ఇది అని అంటుంటుంది అనమాట. సో వీడియో గురించి అయినా సరే తను చెప్తుంది కదా, అందుకని. అండ్ మమ్మీ వాళ్ళు ఉండేదైతే ఇంకొక 2 డేస్లో బయలుదేరిపోతారు. నాకు తెలిసి ఒక 1 డేలో బయలుదేరిపోతారు అనుకుంటా ఈ వీడియో పెట్టేసరికి. అసలు ఈరోజు చికెన్ తేవాలో మటన్ తేవాలో ఏం అర్థం అవ్వలేదు ప్రవీణ్కి. ప్రవీణ్ అయితే నిన్న ఈవినింగ్ నుంచి అడుగుతున్నారు ఏం తీసుకురావాలి, రేపు ఏం తీసుకురావాలి, ఏం స్పెషల్స్ వండుతావు అని చెప్పి. సో డాడీ వచ్చేసి నేను ఏం తినలేను అసలు, నిన్న హెవీ అయిపోయింది అని అన్నారనమాట. సో ఈ కర్రీస్ లాగా అయితే నైట్కి కూడా వస్తాయి. అండ్ క్రాబ్స్ కర్రీ లాగా మనం ఏం చేసుకోవడం అవ్వదు. క్రాబ్స్ జస్ట్ మనం ఏదో స్టార్టర్స్లా తినేయటమే క్రాబ్స్. అండ్ క్రాబ్స్ మనం తినేన తర్వాత అన్నం తిందామంటే అస్సలు మనకు అన్నం ఎక్కదు, భోజనం చేయలేము అనమాట. సో భోజనం చేసిన తర్వాత క్రాబ్స్ తినటం బెటరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఆ డబ్బాలో నేను వాటర్ది పోసి మొత్తం రెండిట్లోనే వేసేస్తున్నా. రెండిటి రెసిపీస్ పెద్దగా ఏం లేవు ఫ్రెండ్స్, జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టొమాటో అది ఫ్రై చేసుకొని కరివేపాకు అది వేసుకొని ఉప్పు కారం వేసుకొని అందులో రొయ్యలు, ఇందులో క్రాబ్స్ వేసేసుకోవడం అంతే. కొంచెం వాటర్ వేసేసుకొని మగ్గించేస్తే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సరిపోయింది అంతే. ఇంకా అంతకన్నా రెసిపీ ఏమి ఉండదు. సో నేను అందుకే డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదు అనమాట. అండ్ సండే మీరు ఏం స్పెషల్స్ చేసుకుని, నేను అడగలేదు కదా ఈ విషయం మిమ్మల్ని. సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు మీరు, ఎక్కడికైనా వెళ్ళారా, లేదంటే ఇంట్లో ఉన్నారా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే కొంచెం షాపింగ్ చేశాను, నేను మమ్మీ. అండ్ మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్నాము, మిట్టు దగ్గర ఉన్నాము. అండ్ ఇలా తర్వాత మిట్టు అంటే బాగాలేదు అంటే వాడికి మరీ అంత బాగోలేకపోవడం కాదు. మీరు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, నేను అది నాకు ఓకే అనిపిస్తే నేను కమింగ్ బ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, నాకు ఎందుకు వాడి విషయంలో చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. అందువల్ల వాడి విషయాలు పెద్దగా నేను షేర్ చేసుకోను. అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే ఏమవుతుందో అనే టెన్షన్ అనమాట. నా గురించి అయితే పర్వాలేదు, ఆ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నేను తట్టుకోలేను అనమాట వాడి విషయంలో. అందువల్ల ఎందుకో నేను అసలు వాడికి బాగలేకపోవడం అయితే ఒక ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 5-6 డేస్, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. బట్ నేను ఇప్పటి వరకు మీకు అప్డేట్ చేయకపోవడానికి కూడా రీజన్ ఉంది. ప్రతి చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకుంటాను, ఏం షాపింగ్ చేసినా ఏదైనా సరే షేర్ చేసుకుంటా. బట్ మరీ పర్సనల్ అయితే నేను అసలు తీసుకురాను. అంటే ప్రవీణ్కి నాకు ఏమైనా డిస్టర్బెన్స్ అయినా, లేదంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అయినా ఏదైనా నేను అలాంటివి తీసుకురాను. మిట్టు కొంట్లోకి బాగోపోయినా ఇలాంటివి, ఎందుకంటే అవి సెట్ అయిపోతాయి, ఒక 2-3 డేస్లో సెట్ అయిపోతాయి. ఇంట్లో గొడవ అయినా సరే సెట్ అయిపోతుంది. దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి నాకు అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. సో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాను ఎంత ఎక్కువ అయినా సరే. సాడ్నెస్ అనేది నాకు షేర్ చేసుకోవాలనిపించదు. ఎందుకు నేను బాధపడి మళ్ళీ అది షేర్ చేసుకొని ఎందుకు అని చెప్పి, హ్యాపీనెస్ అయితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పి.
ఫైనల్లీ ఈరోజు లంచ్ ఏంటంటే చూసేద్దాం. ఇందాక మీరు చూసారు కదా ఆల్రెడీ క్రాబ్స్ కర్రీ ఇది. ఇదిగో క్రాబ్స్ కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పెద్దగా చాలామందికి ఇష్టం ఉండదు కూడా క్రాబ్స్ కర్రీ. ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ అనమాట. ప్రాన్స్ అంటున్నాను నేను, ఫ్రాన్స్ కాదు. ప్రతి వీడియోలో నాకు చెప్తూ ఉంటారు ఫ్రాన్స్ కాదక్క ప్రాన్స్ అక్క అని చెప్పి. ప్రాన్స్ కర్రీ ఇది అండ్ రైస్, రసము. లంచ్ అది చేసిన తర్వాత మేము చాలాసేపు నూకల తల్లి పండుగ వీడియోస్ పెట్టాను కదా, అప్పుడు అవి టీవీలో పెట్టమంటే మమ్మీ అవి నూకల తల్లి పండుగ అన్నీ చూస్తున్నాం అనమాట. రోజు మెమరీస్ అన్నీ, నూకల తల్లి పుట్టిక అండ్ పండుగ ఇవన్నీ కూడా వీడియోస్ చూసాము. వీడియో యూట్యూబ్లో ఉంటాయి చూడండి, నా ఛానల్లో ఫెస్టివల్ వ్లాగ్స్ అని చెప్పి ఉంటాయి చూడండి ప్లేలిస్ట్లో. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చపాతీ చేశాను నేను. చపాతీ కూడా మమ్మీ వాళ్ళు ఒక 7-7:30 కల్లా తినేస్తారు కదా అని చెప్పి గబగబా చేశాను అనమాట. మేమైతే 9:30కో 8:30కో తింటాము, బట్ డాడీకి డయాబెటీస్ ఉంది, సో 7 o'clock కల్లా తినేస్తారనమాట. అండ్ ఇక్కడ నేను వర్జిన్ మొజిటో చేస్తున్నా అందరికీ కలిపి. ఈ పుదీనా, నింబు, షుగర్ అండ్ సోడా కానీ స్ప్రైట్ కానీ ఇవి వేసి మొజిటో చేస్తాం కదా, అది మమ్మీ వాళ్ళకి చాలా చాలా ఇష్టం మొజిటో నేను చేసేది. సో అందరికీ కలిపి ఇలాగా కలిపేస్తున్నాను, నాకు, ప్రవీణ్కి, మమ్మీకి, డాడీకి అందరికీ. అండ్ ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోని. మనం నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు వర్జిన్ మొజిటో. ఫస్ట్ నేను ఏం చేశానంటే నింబూస్ కట్ చేశాను, అందులో పుదీనా ఆకులు వేసి బాగా క్రష్ చేసా. ఈ విస్కర్ లాగా ఉంటుంది కదా, దీంతో బాగా క్రష్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ వేసాను. ఆ తర్వాత సోడా వేసి బాగా కలిపి ఐస్ క్యూబ్స్ ఇవన్నీ యాడ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది తెలుసా. మీకు రెస్టారెంట్లో అయితే 150 200 అలా ఉంటుంది మొజిటో. మీరు ఎగ్జాక్ట్గా రావాలంటే కొంచెం స్ప్రైట్, కొంచెం సోడా వేసుకుంటే, ఇంకా సోడా ఫుల్గా వేసుకున్న, స్ప్రైట్ ఫుల్గా వేసుకున్న చాలా చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట. సో నేను ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో. నేను ఎక్సైటింగ్ వీడియోస్ అవి షూట్ చేస్తున్నాను, నేను కమింగ్ బ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను. ఈ 2 days మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం బిజీ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను సూపర్ వీడియోస్ అవి ప్లాన్ చేస్తున్నాను. సో మళ్ళీ రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఆల్మోస్ట్ నేను మమ్మీ కుకింగ్ చేసిందే పెట్టా కదా, సో అది నాకు స్పెషల్. మీకు బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. నేను మమ్మీ అక్కడ కానీ అనకాపల్లిలో కానీ ఇక్కడ కానీ కుకింగ్ కలిసి చేస్తే నాకు అది స్పెషల్ అనమాట, అంతే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం సూపర్ బ్లాగ్తో. బాయ్ టేక్ కేర్.